తెలుగు సినీ అభిమానులకు అదే విధంగా పవన్ కళ్యాణ్ భక్తులకు ఈ రోజే రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై విశ్లేషణ విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఏమాత్రం పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేని అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎక్స్పెక్టేషన్ లేదంటే ఓజీ స్థాయిలో లేదని అర్థం. అంతే తప్ప ఆయన సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆయన యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ సినిమాతో సంబంధం కనుక ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకి అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా చక్కగా నచ్చే చిత్రం. దీనిలో ఏమాత్రం డౌట్ లేదు. మీకు ఈ సినిమాలో మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళరు. కారణం ఏంటంటే దీనికి అంత బజ్జ లేదు. ఓపెనింగ్స్ కూడా చాలా స్లోగానే స్టార్ట్ అయ్యాయి కంపేర్ విత్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఏదో అదర్ చిన్న హీరోలు లేదంటే అమర్ హీరోలతో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ డిఫరెంట్, అది డౌట్ లేదు. ఈయనకి ఓపెనింగ్స్ ఈయనకున్నంత ఘనంగా ఇంకెవరికి ఉండవు. కానీ ఈ సినిమా మాత్రం ఆ స్థాయిలో ఓపెనింగ్స్ లేవు. అది మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. కానీ ఒకసారి మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఈ సినిమా మాత్రం ఆనందపరుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగే ఇలా సాగుతున్న సినిమా కరెక్ట్ గా ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చేసరికి మనం ఓజీ రేంజ్ లో ఊహించుకోవచ్చు. అదే విధంగా ఒక్కసారి శ్రీలీల ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా ప్యాటర్న్ కూడా చాలా బ్రహ్మాండంగా నడిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు శ్రీలీలతో కంపేర్ చేస్తే శ్రీలీలకి చాలా కాలం తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోలే దొరికింది. ఒక్క భగవత్ క్యాస్ట్లోనే ఆవిడకి మంచి పాత్ర దొరికింది. అది కూడా హీరోయిన్ గా కాదు. కనుక దీనిలో హీరోయిన్ గా మంచి పాత్ర అమ్మాయికి మాత్రం దక్కిందనే చెప్పొచ్చు. ఇది లాంగ్ లైఫ్ ఉన్న పాత్రగా చెప్పుకోవచ్చు. అదే విధంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో చేశారు. ఆయన సినిమాలు ఎప్పుడు కూడా ఆయనే వన్ మ్యాన్ షో, దానిలో డౌట్ లేదు. కానీ మనం వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు. గ్లామర్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మరి ఏ విధంగా మేకవర్ చేశారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇలాగ ఉండాలి. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటాలని కోరుకుందాం. ఆయన కూడా కేవలం తెలుగు ఇండస్ట్రీకి సరిపడే కథలు ఎంచుకోవడం కాదు, నేషనల్ వైడ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ లాంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆ సత్తా ఉంది. ఆ సత్తా ఉన్న నటుడు ఆయన. చాలా మంది కన్నా ఈయన చాలా పవర్ఫుల్ యాక్టర్. ఒక్కసారి పర్ఫెక్ట్ గా ఈయన్ని ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఓజీ సినిమాలు చూసాం. ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు రేట్లు పెంచకుండా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇది మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఇది ఏమాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సినిమా చూడొచ్చు. మీరు ఎంగేజ్ అవుతారు. ఖచ్చితంగా మీ అందరికీ సాటిస్ఫై చేసే సినిమా అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం చాలా వినసొంపుగా ఉంది. అదే విధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంకా దర్శకుడు విషయంలోకి వస్తే అతను తన ఇన్నింగ్స్ ని మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఊపిరి పోసింది ఈ సినిమా. అదే విధంగా రాశి ఖన్నా కూడా చాలా చక్కగా పాత్ర నిడివి తక్కువైనప్పుడు కూడా చక్కగా నటించారు. మరి మైత్రి మూవీస్ మేకర్ వాళ్ళ యొక్క నిర్మాణ విలువలు మాత్రం చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ స్నేహితుడైనటువంటి సాయి గారి యొక్క ఆర్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అన్ని క్రాఫ్ట్లు కూడా ప్రేక్షకుల్ని ఆనందపరిచేందుకు తమ వంతు కృషి చేశాయని చెప్పొచ్చు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతి సంవత్సరం మినిమం ఒకటి మాక్సిమం 2 సినిమాలు చేస్తే మేమందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నామని, కాకపోతే మీరు పాన్ ఇండియా మూవీస్ లాంటి సబ్జెక్టులు కూడా ఎంచుకోవాలని, పేట్రియట్ మూవీస్ కూడా తీయాలని, దేశానికి సంబంధించిన చాలా విషయాల్లో మీ సబ్జెక్టులు ముడిపడి ఉండాలని మీ అభిమానిగా కాకుండా మీ యొక్క సత్తా తెలిసిన ఒక ప్రేక్షకుడిగా కోరుకుంటున్నాం. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకోవాలి. సినిమా ఫీల్డ్ లో అదే విధంగా రాజకీయంలో కూడా మీరు రాణించగల సత్తా మీకుంది, మీ అన్న చిరంజీవి గారు చెప్పినట్టు. కనుక మీరు మిమ్మల్ని మాత్రం ఓజీ ద్వారా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా మమ్మల్ని చాలా ఆనందపరిచారు. అదే విధంగా హరిహరి వేలమల్లు అనే సినిమా చాలా మంది ప్రేక్షకులకి కొంత డిసప్పాయింట్ చేసింది. కానీ ఆ సినిమాలో కూడా స్టఫ్ ఉంది. ఆ సినిమా సెకండ్ పార్ట్ కూడా మీరు తీయాలి. కాకపోతే గ్రాఫిక్స్ విషయంలో ముఖ్యంగా దర్శకుడు విషయంలో జాగ్రత్త వహించినట్టు అయితే మాత్రం అటువంటి సినిమాలు కూడా చిన్నల్ని పెద్దల్ని కూడా ఆదరించి ఆనందపరిచే సినిమాలు అవుతాయి. కనుక మీరు మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకోవాలని కోరుకుంటూ మీరు ఎల్లకాలం బాగుండాలి. అదే విధంగా తెలుగు ప్రేక్షకులారా మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా మాత్రం ఈ ఉగాదికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్తున్నాను. మీరు హ్యాపీగా చూడండి. మీకు ఏమైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఈ విశ్లేషణ అందిస్తున్నా మై మీడియా ఈ జనార్దన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.